పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారంతో మనమందరము కూడా తల్లి తిరుసభతో పాటు ఆగమన కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. అడ్వెంట్ సీజన్ లోనికి అడుగుపెట్టి ఉన్నాము. ఈ యొక్క అడ్వెంట్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందంటే నవంబర్ 27వ తారీఖు నుండి డిసెంబర్ 3వ తారీఖు మధ్యలో వచ్చేటువంటి ఆదివారంతో మొదలయ్యి క్రిస్మస్ అర్ధరాత్రి పండగ పూజ ముందు జరిగే ప్రార్థనల వరకు, అంటే డిసెంబర్ 24వ తారీఖు వరకు ఈ యొక్క ఆగమన కాలం కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆగమన కాలంలో మనకి ముఖ్యంగా 4 ఆదివారాలు ఉంటాయి. 4 వారాలు ఈ యొక్క ఆగమన కాలం కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క 4 ఆదివారాలు కూడా, ఈ యొక్క 4 వారాలు కూడా తల్లి తిరుసభ ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా ఆధ్యాత్మికంగా తమ యొక్క హృదయాలను, తమ యొక్క కుటుంబాలను, తమ యొక్క సంఘాలను ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకొని ఆ యొక్క బాల యేసును మన యొక్క హృదయాలలోనికి, మన యొక్క కుటుంబాలలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడి ఉండండి అని తల్లి తిరుసభ మనలందరినీ ఈరోజు ఆహ్వానిస్తుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అడ్వెంట్, ఈ యొక్క ఆగమన కాలంలో ప్రతి ఒక్క దేవాలయాలలో ఉండే పీఠం వద్ద ఈ యొక్క అడ్వెంట్ రీతిని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అడ్వెంట్ రీత్ ప్రతి ఒక్క దేవాలయాలలో ఉన్నటువంటి పీఠం పక్కన ఒక స్టాండ్ మీద గాని, ఒక బుట్టలో గాని చాలా చక్కగా అందంగా అలంకరించి ఉంచడం మనము గమనిస్తూ ఉంటాము. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవ బిడ్డగా మనమందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క అడ్వెంట్ రీత్ అనేది ఏ విధంగా మన యొక్క క్రైస్తవ సాంప్రదాయాల్లోనికి వచ్చింది, ఈ యొక్క అడ్వెంట్ రీత్ సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఈ యొక్క అడ్వెంట్ రీత్ ని మొట్టమొదటిగా ఎవరు మొదలు పెట్టారు, ఈ యొక్క 5 కొవ్వొత్తులు, 3 ఊదా రంగు, 1 పింక్ రంగు, మరొకటి తెలుపు రంగు ఈ యొక్క క్యాండిల్లు దేని సూచిస్తున్నాయి అనే విషయాల గురించి కొంచెం సేపు ప్రార్థనా పూర్వకంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క అడ్వెంట్ రీతిని ఎవరు మొదలు పెట్టారు, ఈ యొక్క అడ్వెంట్ రీతి యొక్క చరిత్ర ఏమిటని మనం గమనిస్తే 1839వ సంవత్సరంలో జర్మనీలో పాస్టర్ జోహాన్ హెన్రిచ్ విచెన్ అనే లూథరన్ సంస్థకి చెందినటువంటి ఒక పాస్టర్ గారు, లూథరన్ సంఘానికి చెందినటువంటి ఒక పాస్టర్ గారు ఈ యొక్క అడ్వెంట్ రీతిని మొట్టమొదటిసారిగా 24 క్యాండిళ్లతో మొదలు పెట్టారు. ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకోవాలంటే మనం పాస్టర్ జోహాన్ హెన్రిచ్ విచెన్ గారి యొక్క జీవితాన్ని కొంచెం సేపు పరిశీలించాలి. ఈ యొక్క పాస్టర్ గారు రాఫెల్స్ హౌస్ అనే ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఆ జర్మనీలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం, అనాథ పిల్లల కోసం, మరి ముఖ్యంగా వేరే దేశాల నుంచి మైగ్రెంట్ అయ్యి వలస వచ్చినటువంటి అనాథల పిల్లల కోసం ఈ యొక్క లూథరన్ సంస్థకి చెందినటువంటి పాస్టర్ జోహాన్ హెన్రిచ్ విచెన్ గారు ఈ యొక్క అనాథ ఆశ్రయాన్ని స్థాపించి ఆ యొక్క పిల్లలకు విద్యా బోధన అందించడం, ఆ యొక్క పిల్లలకు నైతిక విలువలు బోధించడం వంటి యొక్క గొప్ప కార్యాన్ని చేస్తూ ఉండేవారు. అయితే ఈ యొక్క అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు ఈ యొక్క క్రిస్మస్ వేడుక అంటే, క్రిస్మస్ పండుగ అంటే ఎంతో ఇష్టం. వారి యొక్క క్రిస్మస్ పండుగ కోసం ప్రతి సంవత్సరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సాధారణంగా పిల్లలకి పండగ అంటే చాలా ఆకర్షణ. ఆ యొక్క పండగ రోజు క్రిస్మస్ తాత వస్తాడని, వాళ్ళకి చాలా గిఫ్ట్లు వస్తాయని, కొత్త బట్టలు ధరించవచ్చని, వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని, వాళ్ళ యొక్క దేవాలయాన్ని అలంకరించవచ్చని, మంచి మంచి ఆటలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయని ఆ యొక్క పిల్లలకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ యొక్క పండుగ కోసం ఈ పిల్లలు సంవత్సరం మొదటి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క డిసెంబర్ నెల వచ్చేసరికి పిల్లలందరూ కూడా, చిన్నపిల్లలు 1, 2, 3, 4 తరగతులు చదువుతున్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా పాస్టర్ జోహాన్ హెన్రిచ్ గారిని క్రిస్మస్ పండగకి ఇంకా ఎన్ని రోజులు ఉంది,
క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుంది అని ప్రతిరోజు అడుగుతూ కొంచెం సేపు పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అయితే పాస్టర్ గారు పిల్లల యొక్క ఉల్లాసాన్ని కొంచెం సేపు తగ్గించడం కోసం, ఆ యొక్క పిల్లల్ని ఆధ్యాత్మికంగా ఈ యొక్క క్రిస్మస్ పండగకి ప్రిపేర్ చేయడం కోసం, తయారు చేయడం కోసం ఒక గొప్పటి ఆలోచనతో వస్తారు. అదేమిటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుర్రపు బండి యొక్క చక్రాన్ని తీసుకొని ఆ యొక్క చక్రం మీద 24 కొవ్వొత్తులను ఉంచుతారు. ఆ యొక్క 24 కొవ్వొత్తుల్లో 4 తెలుపు కొవ్వొత్తులు మరియు 20 ఎరుపు కొవ్వొత్తులు. అయితే పాస్టర్ గారు ఈ యొక్క గుర్రపు చక్రం మీద ఈ యొక్క 24 కొవ్వొత్తులను ఉంచి మధ్యలో చిన్న క్రిస్మస్ ట్రీని ఒక ఆకర్షణంగా ఉంచుతారు. ఇది దేవాలయంలో ఏర్పరిచిన తర్వాత పాస్టర్ గారు పిల్లలందరినీ పిలిచి ఈ విధంగా చెప్తారు: ప్రియమైన పిల్లలారా, ఈ చక్రం మీద ఉన్నటువంటి 24 కొవ్వొత్తులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 24వ తారీఖు వచ్చే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొవ్వొత్తిని వెలిగిస్తూ ఆ యొక్క దేవాది దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉందాము. మీరు క్రిస్మస్ కి ఎన్ని రోజులు ఉన్నాయో అని మీకు ఎప్పుడైనా సందేహం వస్తే దేవాలయానికి వచ్చి ప్రార్థించుకొని ఈ యొక్క చక్రాన్ని చూసినప్పుడల్లా ఈ యొక్క చక్రం మీద ఎన్ని కొవ్వొత్తులు అయితే మిగిలి ఉన్నాయో, క్రిస్మస్ పండగ రావడానికి ఇంకా అన్ని రోజులు సమయం ఉందని ఆ యొక్క పాస్టర్ గారు పిల్లలకి చెప్పారు. ఈ యొక్క 24 కొవ్వొత్తుల్లో ప్రతి ఆదివారం తెల్ల కొవ్వొత్తిని, మిగిలిన రోజులు ఈ యొక్క ఎరుపు కొవ్వొత్తిని వెలిగించి ఆ యొక్క పిల్లల కోసం, ఆ యొక్క సంఘం కోసం, ఆ యొక్క దేశం కోసం పాస్టర్ గారు ప్రార్థిస్తూ ఉండేవారు. పిల్లలు కూడా పాస్టర్ గారు చెప్పిన విధంగా ప్రతిరోజు ఆ యొక్క దేవాలయానికి వచ్చి ఆ యొక్క చక్రం మీద ఉన్నటువంటి క్యాండిల్స్ ని, కొవ్వొత్తుల్ని లెక్కేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు 10 కొవ్వొత్తులు మిగిలి ఉంటే ఇంకా ఆ యొక్క క్రిస్మస్ పండగకి 10 రోజుల సమయం ఉందని ఎంతో ఆనందంతో వాళ్ళు ఆ యొక్క క్రిస్మస్ పండగ ఎన్ని రోజులు ఉందో తెలుసుకుంటూ ఉండేవారు. అయితే ఈ యొక్క సాంప్రదాయం రోజులు మారే కొద్దీ ఊపందుకుంది. చాలా మంది కూడా ఈ యొక్క పాస్టర్ గారి యొక్క విజ్ఞానకరమైనటువంటి ఈ యొక్క ఆకర్షణ సాంప్రదాయానికి ముగ్ధులయ్యి వివిధ దేవాలయాల నుంచి వచ్చి ఈ యొక్క క్యాండిల్స్ మీద, ఈ యొక్క చక్రం మీద ఉన్నటువంటి క్యాండిల్స్ ని చూస్తూ వాళ్ళు కూడా ప్రార్థించుకోవడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా ఆ పాస్టర్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క అడ్వెంట్ రీత్ అనేది కాలం మారే కొద్దీ రూపాంతరం చెందుతూ ఈ విధంగా 5 క్యాండిళ్లతో మన యొక్క దేవాలయాల్లో ఒక సాంప్రదాయకంగా ఉంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ మాత్రం ఈ యొక్క సాంప్రదాయాన్ని 1920వ సంవత్సరంలో మన యొక్క కథోలిక తిరుసభలోనికి ఆహ్వానించింది మరియు అంగీకరించింది. అంత ముందు వరకు మనకి ఈ యొక్క ఆచారం లేదు. ఈ యొక్క అడ్వెంట్ రీత్ అనే ఆచారం మన యొక్క తల్లి తిరుసభలో లేదు. ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ యొక్క పిల్లల యొక్క ఉల్లాసాన్ని, వారి యొక్క ఉత్సాహాన్ని తగ్గించడం కోసం మొదలుపెట్టినటువంటి ఆ మొట్టమొదటి యొక్క అడ్వెంట్ రీతి నుంచి తల్లి తిరుసభ కూడా ఈ యొక్క అడ్వెంట్ రీతిని మన యొక్క అన్ని దేవాలయాలలో అంగీకరించింది మరియు వాటిని ప్రోత్సహించింది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంచెం సమయం పాటు ఈ యొక్క అడ్వెంట్ రీతిలో ఉన్నటువంటి కొవ్వొత్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క కొవ్వొత్తులు మనకు ఏమి నేర్పిస్తున్నాయి, మనకు ఎటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించాలి అని ఆహ్వానిస్తున్నాయో కొంచెం సేపు ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. ఈ యొక్క ఆగమన కాలంలో మొదటి ఆదివారం రోజున ఈ యొక్క మొదటి ఊదా రంగులో ఉన్నటువంటి కొవ్వొత్తిని వెలిగించడం జరుగుతుంది. ఈ యొక్క ఊదా రంగులో ఉన్నటువంటి కొవ్వొత్తి నిరీక్షణకు, ఆశకు చిహ్నం. దీనిని ఇంగ్లీష్ లో హోప్ అని పిలుస్తూ ఉంటాము. అయితే ఆగమన కాలంలో ఈ యొక్క మొదటి వారం అంతయు కూడా మనం నిరీక్షణతో, ఆశతో ఆ యొక్క బాలయేసును మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించడానికి మనల్ని మనం ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణకరుడై ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ప్రార్థించాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ఆ దేవాది దేవుణ్ణి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ
ఈ యొక్క ఆధునిక కాలంలో నిరీక్షణ, ఆశ అనేది ఎంతో అవసరం. ఎందుకంటే నిరీక్షణ లేనిదే మనము ఏది కూడా సాధించడం జరగదు. నిరీక్షణతోనే, ఆశతోనే మనం ఏదైనా సాధించవచ్చు. మన యొక్క కుటుంబాలలో శాంతి కలగాలన్నా, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలన్నా, మనం అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు కావాలన్నా, లేకపోతే యువతి యువకులకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా, గర్భఫలం పొందాలన్నా, జ్ఞానం కావాలన్నా, శక్తి కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు మనల్ని కరుణించి మనకు కావలసినది దయచేయడం జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, వారం రోజులు కాకపోయినా, ఏదొక రోజు కంపల్సరిగా ఆ ప్రభువు నీ యొక్క ప్రార్థనని ఆలకించి ఆ యొక్క కృపని నీకు దయచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి ఆదివారం నాడు మనం నిరీక్షణ పరులై నిరీక్షణతో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ఆ దేవాది దేవుణ్ణి ఆహ్వానించడం. ఇంకా రెండవ ఆదివారం రోజున మిగిలిన రెండవ ఊదా రంగు కొవ్వొత్తిని వెలిగించడం జరుగుతుంది. ఈ యొక్క రెండవ ఆదివారం రోజున వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తి శాంతికి చిహ్నం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయాలను, మన యొక్క కుటుంబాలలో శాంతి లేకుండా, శాంతి ఏర్పరచుకోకుండా మనం ఎన్ని క్రిస్మస్ పండగలు చేసుకున్నా సరే అవి వ్యర్థమే, బూడిదలో పోసినటువంటి పాయసం లాగే ఉంటుంది. కావున ఈ యొక్క రెండవ ఆదివారం రోజు మనమందరము కూడా మన యొక్క హృదయాలలో, మన యొక్క సంఘాలలో శాంతి ప్రశాంతత ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. మనల్ని మనము శాంతి పరులుగా చేసుకోవడం కోసం ఆ యొక్క రెండో ఆదివారం అంతయు ధ్యానాలతో, మెడిటేషన్స్ తో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మన యొక్క హృదయంలో శాంతి ఉన్నప్పుడే ఆ యొక్క బాలయేసు మన యొక్క హృదయాల్లో జన్మిస్తాడు. మన యొక్క కుటుంబాల్లో శాంతి ఉన్నప్పుడే ఆ యొక్క బాలయేసు మన యొక్క కుటుంబాలలోనికి, మన యొక్క ఇళ్లలోనికి రావడం జరుగుతుంది. అలా కాకుండా మన యొక్క హృదయాలను శాంతి లేకుండా, దురాశతో, కల్మషంతో, చెడు ఆలోచనలతో ఉంచుకున్న ఎడల ఆ బాలయేసు ఆ యొక్క హృదయంలోనికి వచ్చినా కూడా ఎటువంటి ఉపయోగము, సంతోషం ఉండదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలంలో రెండవ ఆదివారం నాడు మన యొక్క హృదయాలలో శాంతి ఉండాలని, మరి ముఖ్యంగా మన యొక్క సంఘాలలో శాంతి నెలకొల్పాలని, మన యొక్క దేశంలో, మన యొక్క ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ప్రార్థించుకుందాం. ఇంకో మూడవ ఆదివారం రోజు ఈ యొక్క పింక్ కలర్ లో ఉన్నటువంటి క్యాండిల్ అని వెలిగించడం జరుగుతుంది. ఈ యొక్క పింక్ కలర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కొవ్వొత్తి సంతోషానికి చిహ్నం. బాలయేసువు ఈ యొక్క భూమి పైన ఒక మానవుడిగా జన్మించినప్పుడు దేవదూత గొర్రెల కాపర్ల వద్దకు వెళ్ళి మీకోసం రక్షకుడు జన్మించాడు అనే శుభవచనాన్ని పలికిన ఎమ్మటే ఆ యొక్క గొర్రెల కాపర్లు సంతోషంతో పాటలు పాడుకుంటూ ఆ బాలయేసును చూడడానికి వచ్చారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మూడవ ఆదివారం రోజున మనమందరం కూడా మన యొక్క హృదయాలను సంతోషం పరచుకోవాలి, సంతోషంతో నింపుకోవాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడు మనందరి కోసం ఈ యొక్క భూలోకంలో ఒక మానవుడిగా జన్మిస్తున్నాడు అని మనం ఎంతో సంతోషంగా మన యొక్క హృదయాలను, మన యొక్క గొంతెత్తి ఆ యొక్క ప్రభువును కీర్తించాలి. ఆ యొక్క మూడో ఆదివారం మొత్తం కూడా మన యొక్క హృదయాలను సంతోషంతో నింపుకొని మన యొక్క సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన యొక్క కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఆ దేవాది దేవుడు వాటన్నిటినీ కూడా తొలగిస్తాడు అని, మనందరికి మార్గం చూపిస్తాడని ఆశతో, సంతోషంతో ఆ దేవాది దేవుణ్ణి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకోవడానికి ఆ యొక్క మూడవ ఆదివారం రోజు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క కుటుంబాల్లో సంతోషం లేకపోతే, ముందుగా చెప్పినట్లుగా మన యొక్క కుటుంబాల్లో ఆనందం లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా కూడా అవి వ్యర్థంగా అయిపోతాయి. కాబట్టి సంతోషంగా ఉందాం, సంతోషంగా దేవాది దేవుణ్ణి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుదాం. ఆ యొక్క మూడవ ఆదివారం రోజు
ఆ యొక్క ప్రభువును మన యొక్క దేవాలయాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క సంఘాలలో, మన యొక్క మనసుల్లో సంతోషం అనే వరాన్ని మనకి దయచేయమని ప్రార్థించుకుందాం. ఇంకో 4వ ఆదివారం రోజున మరొకసారి మిగిలినటువంటి ఆ యొక్క ఊదా రంగులో ఉన్నటువంటి కొవ్వొత్తిని వెలిగించడం జరుగుతుంది. ఆ యొక్క కొవ్వొత్తి ప్రేమకు చిహ్నం. ఈ యొక్క 4వ ఆదివారం రోజు వెలిగించే ఈ యొక్క ఊదా రంగు కొవ్వొత్తి ప్రేమకు చిహ్నం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ దేవాది దేవుడు ఈ విధంగా పలుకుతారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి మానవాళి రక్షణ కొరకై పంపాడు. మొదటి వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు యొక్క లోకాన్ని అంటే మిమ్మల్ని, నన్ను, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాన్ని కూడా ఎంతో ప్రేమించి మనల్ని రక్షించడం కోసం, మన యొక్క పాపాలను కడిగివేయడం కోసం తన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ పండగ యొక్క మొత్తం సారాంశం అంతా కూడా ఈ యొక్క ప్రేమ అనే 2 పదాల మీద ఆధారపడి ఉంది. దేవుడు మనలందరినీ ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించడం జరుగుతుంది. కాబట్టి 4వ కొవ్వొత్తి ఆ దేవుడి యొక్క ప్రేమను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలో 4వ ఆదివారం రోజు ఆ దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతతో మన యొక్క హృదయాలని సిద్ధపరచుకోవాలి. ఆ యొక్క దేవుడు మన యొక్క కుటుంబాల్లో చేసినటువంటి గొప్ప కార్యాల పట్ల, మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాల పట్ల మనల్ని ఎంతగానో ప్రేమించాడు అని గుర్తు చేసుకుంటూ పదే పదే ఆ యొక్క దేవాది దేవుడికి కృతజ్ఞత పలుకుతూ, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని పలుకుతూ ఆ యొక్క వారం అంతా కూడా మన యొక్క హృదయాలని ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ మన యొక్క హృదయాలని సిద్ధపరచుకోవాలి. ఇంకా 5వ కొవ్వొత్తి, ఈ యొక్క 5వ కొవ్వొత్తి క్రిస్మస్ పండుగ రోజు, క్రిస్మస్ అర్ధరాత్రి పూజా బలి అప్పుడు ఈ యొక్క 5వ కొవ్వొత్తిని, తెల్ల రంగులో ఉన్నటువంటి 5వ కొవ్వొత్తిని వెలిగించడం మనం చూడవచ్చు. ఈ యొక్క 5వ కొవ్వొత్తి దేన్ని సూచిస్తుందంటే ఆ దేవాది దేవుడి యొక్క పవిత్రతను, ఆ దేవాది దేవుడి యొక్క వెలుగును మనకు సూచిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుని ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు సాధారణ మానవుడిగా ఈ భూమి పైనికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి పాపాన్ని, ఈ భూలోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని అంతటిని కూడా తొలగిస్తూ తన యొక్క వెలుగుతో, తన యొక్క జన్మతో, తన యొక్క జననంతో ఈ యొక్క భూమిని అంతటిని కూడా పవిత్రంగాను పరిశుద్ధంగాను వెలుగుతో నింపుతున్నారు అని సూచించడానికి ఈ యొక్క తెల్ల క్యాండిల్ ని ఆ యొక్క క్రిస్మస్ రోజున మనం వెలిగించడం జరుగుతుంది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు మానవుడై మనందరి కోసం తన యొక్క వెలుగును మన యొక్క కుటుంబంలోనికి, మన యొక్క సంఘాల్లోనికి, మన యొక్క హృదయాల్లోనికి తీసుకొని వచ్చారు. ఆ యొక్క వెలుగుని ఆహ్వానించడానికి మనమందరం ఏ విధంగా మనల్ని సిద్ధపరచుకుంటున్నామో ఆధ్యాత్మికంగా ఒకసారి పరిశీలిద్దాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్ లో, ఈ యొక్క ఆగమన కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క 4 వారాల్ని కూడా ఎంతో పవిత్రంగాను పరిశుద్ధంగాను గడుపుతూ ఆ దేవాది దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ దేవాది దేవుణ్ణి మనకి అందరికి కూడా ఈ యొక్క నిరీక్షణ, శాంతి, సంతోషాన్ని, ప్రేమను మరియు వెలుగును, ఈ యొక్క 5 గొప్ప వరాలను మనందరికి దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క ఆగమన కాలంలో ప్రార్థించుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండగకి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.